ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చెప్పబోయే విషయం సాధారణమైన జ్యోతిష్య విశ్లేషణ కాదు. మీ జీవితంలో చాలా కాలంగా మీకు అర్థం కాకుండా ఉన్న కొన్ని సంఘటనల వెనుక దాగి ఉన్న సంకేతాలను గుర్తుచేసే ఒక ప్రత్యేకమైన సందేశం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎంత కష్టపడినా ఎందుకు చివరి క్షణంలో పనులు ఆగిపోయాయి? ఎందుకు మీరు చేరుకోవాల్సిన విజయాలు మీ చేతికి అందకుండా జారిపోయాయి? ఎందుకు మీ జీవితంలో ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురైంది అనే సందేహం మీ మనసులో ఎప్పుడైనా కలిగితే, ఈ రోజు చెప్పబోయే ప్రతి మాటను చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలోని ప్రతి అంశం మీ జీవితంలో ఇప్పటివరకు గమనించని ఒక కోణాన్ని మీకు చూపించే అవకాశముంది. చాలామంది వృశ్చిక రాశివారు ఒకే ప్రశ్నతో ఎన్నో రోజులు గడుపుతున్నారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి హక్కు దోచుకోలేదు, నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ప్రశాంతత నిలవడం లేదు అని ఆలోచిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ప్రశ్నకు సమాధానం మీరు ఊహించిన చోట ఉండకపోవచ్చు. మీరు ఇప్పటివరకు సాధారణ సంఘటనలుగా భావించిన కొన్ని విషయాలే మీ జీవితంలో జరుగుతున్న పెద్ద మార్పుకు ముందస్తు సంకేతాలు అయి ఉండవచ్చు. అందుకే ఈ రోజు చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా గమనించండి. ఎందుకంటే ఒక్క చిన్న విషయం కూడా మీ ఆలోచనను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇటీవల ఒక విషయం గమనించి ఉండవచ్చు. ఏ పని ప్రారంభించినా మొదట బాగానే సాగుతుంది, కానీ చివరి దశలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. కొన్నిసార్లు కారణం కూడా కనిపించదు, కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికమని అనిపించినా, ప్రతి సంఘటన వెనుక ఒక అర్థముండే అవకాశముందని చాలామంది గుర్తించరు. మీరు ఇప్పటివరకు చిన్న విషయాలుగా వదిలేసిన కొన్ని సంకేతాలు ఇప్పుడు కలిపి చూస్తే ఒక పెద్ద చిత్రంలా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. ఆ చిత్రాన్ని మీరు ఈ రోజు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మధ్యకాలంలో మీ మనసు కూడా విచిత్రమైన అనుభూతులను ఎదుర్కొని ఉండవచ్చు. కొంతమంది వ్యక్తుల గురించి అకస్మాత్తుగా ఆలోచన రావడం, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు రావడం, ఎలాంటి కారణం లేకుండానే ఏదో మార్పు దగ్గరపడుతోందనే భావన కలగడం వంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతున్నాయి. ఇవన్నీ సాధారణ సంఘటనలుగా కనిపించినా, కొన్ని సందర్భాల్లో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు కనిపించే సూచనలుగా కూడా భావించబడతాయి. అందుకే ఈ రోజు చెప్పబోయే విషయాన్ని మధ్యలో ఆపకుండా పూర్తిగా వినడం చాలా అవసరం. ఈ వీడియో చివరి వరకు చూసే వారికి మాత్రమే పూర్తిగా అర్థమయ్యే ఒక ముఖ్యమైన విషయం ఇందులో దాగి ఉంది. మొదట వినగానే కొన్ని మాటలు సాధారణంగా అనిపించవచ్చు, కానీ చివరికి వచ్చేసరికి అవే మాటలు మీ జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేస్తాయి. అందుకే మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి శ్రద్ధతో చూడండి. అలాగే ఈ పవిత్రమైన సందేశాన్ని ప్రారంభించే ముందు భక్తితో జై శ్రీకృష్ణ అని కామెంట్ తప్పకుండా రాయండి. ఆ తర్వాత ప్రస్తుతం మీ మనసును ఎక్కువగా బాధిస్తున్న ఒక సమస్య ఏమిటో కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అసలు విషయాన్ని ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి వారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం వారి మనసు. బయటకు ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం ఎంతో మృదువైన హృదయాన్ని దాచుకుని జీవిస్తారు. తమ బాధలను అందరికీ చెప్పడం వారికి ఇష్టముండదు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇతరుల ముందు నవ్వుతూ కనిపించడానికి ప్రయత్నిస్తారు. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆ బాధలన్నీ ఒక్కొక్కటిగా వారి మనసును తాకుతాయి. తమ కన్నీళ్లను కూడా ప్రపంచానికి చూపించకుండా మౌనంగా భరిస్తూ ముందుకు సాగడం వారి సహజ స్వభావం. వృశ్చిక రాశివారు ఒకరిని తమ మనిషిగా అంగీకరిస్తే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడాలని ప్రయత్నిస్తారు. సంబంధాలు వారికి కేవలం మాటల్లో ఉండవు, హృదయంలో ఉంటాయి. ఒకసారి నమ్మకం కలిగితే అనుమానానికి చోటివ్వరు. ఎదుటి వ్యక్తి సంతోషం కోసం తమ సమయం, శ్రమ, అవసరమైతే తమ సొంత సౌకర్యాలను కూడా వదులుకుంటారు. అందుకే వారి జీవితంలో ఏర్పడే ప్రతిబంధం చాలా లోతుగా ఉంటుంది. అదే కారణంగా ఆ బంధాల్లో చిన్న మార్పు వచ్చినా వారి మనసు ఎక్కువగా కలత చెందుతుంది. ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే, వృశ్చిక రాశివారు చేసే ప్రతి పని హృదయపూర్వకంగా ఉంటుంది. ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తారు. మధ్యలో వదిలేయడం వారికి ఇష్టముండదు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారంటే దానిని చేరుకునే వరకు ఆగరు. ఎదుటివారు గుర్తించకపోయినా తమ బాధ్యతను మాత్రం తగ్గించరు. తమ పని గురించి ఎక్కువగా చెప్పుకోరు, కాని తమ చేతల ద్వారా తమ విలువను నిరూపించాలని ప్రయత్నిస్తారు. అందుకే చాలాసార్లు వారి నిజమైన గొప్పతనం చాలా ఆలస్యంగా మాత్రమే ఇతరులకు తెలుస్తుంది. ప్రేమ విషయంలో కూడా వృశ్చిక రాశివారు చాలా భిన్నంగా ఉంటారు. వారు చూపించే ప్రేమలో నటన ఉండదు, లాభనష్టాల లెక్కలు ఉండవు. ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి జీవితంలో వెలుగుగా నిలవాలని కోరుకుంటారు. స్నేహమైనా, కుటుంబ బంధమైనా, దాంపత్యమైనా ప్రతి సంబంధంలో తమవంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తారు. అందుకే వారు ఇచ్చే ఆప్యాయతకు విలువ తెలిసినవారికి వృశ్చిక రాశి వ్యక్తి జీవితంలో ఉండడం ఒక అదృష్టంగా మారుతుంది. అయితే ఈ గొప్ప లక్షణాలే కొన్నిసార్లు వారికి పరీక్షగా మారుతాయి. అందరినీ తమలాంటి మనసున్న వారేనని భావించడం, ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్మేయడం,
ఎదుటివారి మాటల్లో నిజాయితీ ఉందని త్వరగా విశ్వసించడం వంటి స్వభావాలు వారిని బలహీన స్థితిలో నిలబెడతాయి. మనసు స్వచ్ఛంగా ఉండటం గొప్ప గుణమే అయినా ప్రతి మనిషి అదే స్వభావంతో ఉంటాడని అనుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదు. అందుకే వృశ్చిక రాశివారి జీవితంలో వారి మంచితనమే ఎన్నోసార్లు వారికి కనిపించని పరీక్షలను తీసుకొచ్చింది. వృశ్చిక రాశివారు మరొక అరుదైన గుణాన్ని కూడా కలిగి ఉంటారు. తమకు జరిగిన కష్టాలను కారణంగా చూపించి జీవితాన్ని నిందించరు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మళ్లీ లేచి నిలబడాలని ప్రయత్నిస్తారు. ఓటమిని అంగీకరించినా ప్రయత్నాన్ని మాత్రం వదులుకోరు. అందుకే వారి జీవితంలో ఎన్నో తుఫాన్లు వచ్చినా చివరికి నిలబడే శక్తి వారిలో ఉంటుంది. బయట ప్రపంచానికి కనిపించని ఈ అంతర్గత ధైర్యమే వృశ్చిక రాశివారి అసలైన బలం అని చెప్పాలి. వారి మౌనం కూడా ఒక ప్రత్యేకమైన భాషే. అందరూ మాట్లాడి తమ బాధను తగ్గించుకుంటే వృశ్చిక రాశివారు మాత్రం మౌనంగా ఉండి తమను తాము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి తమ మనసు తెరవరు. తమపై నిజమైన ప్రేమ, గౌరవం, నమ్మకం చూపించిన వ్యక్తి ఎదుట మాత్రమే తమ అసలు భావాలను బయటపెడతారు. అందుకే చాలామంది వారికి అహంకారం ఎక్కువ అని అనుకుంటారు. కాని నిజానికి అది అహంకారం కాదు. తమ హృదయాన్ని ఎవరి ముందైనా సులభంగా ఉంచకూడదనే జాగ్రత్త మాత్రమే. వృశ్చిక రాశివారికి ఆత్మగౌరవం ప్రాణం కంటే విలువైనది. డబ్బు, పేరు, హోదా కంటే తమ గౌరవాన్ని ఎక్కువగా కాపాడుకుంటారు. ఒకసారి తమ ఆత్మగౌరవం దెబ్బతింటే ఆ బాధను మాటల్లో చెప్పకపోయినా జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఎవరినీ చిన్నచూపు చూడరు. కాని తమ విలువను తగ్గించే పరిస్థితిని కూడా సహించరు. అందుకే వారి వ్యక్తిత్వంలో కనిపించే నిశ్శబ్దం వెనుక ఒక గొప్ప స్వాభిమానం దాగి ఉంటుంది. ఇప్పుడు నేను పైన చెప్పిన ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మీ జీవితంలో కనిపించినా 100% కరెక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఈ స్వభావాలన్నింటిని చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వృశ్చిక రాశివారి జీవితాన్ని బయటకు కనిపించే రూపంతో అంచనా వేయడం అసాధ్యం. వారు నవ్వుతున్నారని సంతోషంగా ఉన్నారని అనుకోవడం తప్పు. వారు మౌనంగా ఉన్నారని బలహీనులు అనుకోవడం ఇంకా పెద్ద తప్పు. వారి హృదయం ఎంత లోతుగా ఉంటుందో, వారి నిబద్ధత ఎంత నిజమైనదో, వారి మంచితనం ఎంత అపారమో అర్థం చేసుకున్నవారికే వృశ్చిక రాశి వ్యక్తి విలువ పూర్తిగా తెలుస్తుంది. వృశ్చిక రాశివారు జీవితంలో ఎదుర్కొనే అతిపెద్ద పరీక్ష శత్రువుల వల్ల కాదు, తాము హృదయపూర్వకంగా నమ్మిన మనుషుల వల్లనే ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మీరు అపరిచితులపై అంత త్వరగా విశ్వాసం పెట్టరు. కాని ఒకసారి ఎవరినైనా మీ మనిషిగా భావిస్తే మాత్రం మీ హృదయంలో వారికి ప్రత్యేక స్థానం ఇస్తారు. అదే విశ్వాసాన్ని కొందరు అర్థం చేసుకోకుండా మీ మంచితనాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. ఆ క్షణంలో జరిగిన నష్టం కంటే మీరు నమ్మిన వ్యక్తే ఇలా చేశాడనే బాధ మీ మనసును ఎక్కువగా కృంగదీస్తుంది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఇప్పటికీ మర్చిపోలేని గాయాలుగా మిగిలి ఉండవచ్చు. మీరు పూర్తిగా నమ్మిన వ్యక్తి ఒక్క మాటతో మీ హృదయాన్ని ముక్కలు చేసి ఉండవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషపడాల్సిన వారు మీ వెనుక మీ గురించే తప్పుగా మాట్లాడి ఉండవచ్చు. మీరు అండగా నిలిచినవారు మీకు అవసరం వచ్చిన సమయంలో మాత్రం కనిపించకుండా దూరమై ఉండవచ్చు. ఆ సంఘటనలు కాలంతో పాతబడినా వాటి జ్ఞాపకాలు మాత్రం కొన్ని సందర్భాల్లో ఇంకా మీ మనసును కలచివేస్తూనే ఉంటాయి. ప్రేమలో కూడా చాలామంది వృశ్చిక రాశివారు ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నారు. జీవితాంతం కలిసి ఉంటారని నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా దూరమవడం, ఇచ్చిన మాటలను మరిచిపోవడం, మీ ప్రేమ విలువను అర్థం చేసుకోకపోవడం వంటి అనుభవాలు మీ హృదయంలో ఒక ఖాళీని సృష్టించి ఉండవచ్చు. మీరు బయటకు సాధారణంగా కనిపించినా ఆ జ్ఞాపకాలు కొన్ని నిశ్శబ్ద క్షణాల్లో మళ్లీ మీ ముందుకు వచ్చి నిలబడతాయి. నేను చేసిన తప్పు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం మరింత బాధను కలిగిస్తుంది. స్నేహం విషయంలో కూడా మీరు ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. స్నేహితుడిగా భావించిన వ్యక్తి మీ నమ్మకాన్ని దెబ్బతీయడం, మీ రహస్యాలను ఇతరుల ముందు చెప్పడం, మీ విజయాన్ని చూసి అసూయపడడం, మీ ఎదుగుదలకు అడ్డంకిగా మారడం వంటి సంఘటనలు మీలో మనుషులపై ఉన్న విశ్వాసాన్ని నెమ్మదిగా తగ్గించాయి. అందుకే ఒకప్పుడు అందరితో కలిసిపోయే మీరు తరువాత కాలంలో చాలా కొద్దిమందితో మాత్రమే మనసు విప్పి మాట్లాడే స్థితికి వచ్చి ఉండవచ్చు. కుటుంబ సంబంధాల్లో కూడా కొన్ని అనుభవాలు మీ హృదయాన్ని బలంగా తాకి ఉండవచ్చు. మీ మంచిని కోరుకోవాల్సిన వారే మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం, మీ నిర్ణయాలను తప్పుగా భావించడం, మీరు చేసిన త్యాగాలకు విలువ ఇవ్వకపోవడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కుటుంబం కోసం ఎన్నో రాజీలు పడినా చివరికి మీ భావాలను ఎవరూ గుర్తించలేదనే బాధ చాలామందిలో కనిపిస్తుంది. ఈ మౌనవేదనను మీరు బయటకు చెప్పకపోయినా అది మీ హృదయంలో చాలా కాలం నిలిచి ఉంటుంది. వ్యాపారం లేదా ఆర్థిక వ్యవహారాల్లో కూడా నమ్మకం పెట్టిన వారి వల్ల నష్టాలు ఎదురై ఉండవచ్చు. భాగస్వామిగా వచ్చిన వ్యక్తి నిజాయితీగా ఉండకపోవడం, మీ కష్టాన్ని ఉపయోగించుకుని తన ప్రయోజనం చూసుకోవడం, మాట ఇచ్చి మధ్యలో వెనక్కి తగ్గడం, మీ శ్రమకు తగిన విలువ రాకపోవడం వంటి సంఘటనలు మీలో ఒక గట్టి గుణపాఠాన్ని మిగిల్చాయి. డబ్బు నష్టం ఒకరోజు తిరిగి సంపాదించవచ్చు, కాని నమ్మకం కోల్పోవడం వల్ల కలిగిన బాధ చాలా కాలం వెంటాడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ జీవితంలో ద్రోహం చేసిన ప్రతి వ్యక్తి మొదట్లో ఎంతో మంచిగా కనిపించాడు.
వారి మాటల్లో మాధుర్యముండేది, వారి ప్రవర్తనలో ఆప్యాయత కనిపించేది, వారి హామీలు నిజాయితీగా అనిపించేవి. అందుకే మీరు ఎలాంటి అనుమానం లేకుండా వారిని విశ్వసించారు. కాని కాలం గడిచేకొద్దీ వారి అసలు స్వభావం బయటపడింది. అప్పుడు మీరు కోల్పోయింది కేవలం ఒక మనిషిని కాదు, మనుషులపై ఉన్న అమాయకమైన నమ్మకాన్ని కూడా. ఈ వరుస అనుభవాల కారణంగా ఇప్పుడు మీ మనసు ఒక కొత్త స్వభావాన్ని అలవాటు చేసుకుంది. ఎవరైనా కొత్తగా దగ్గరైనా వెంటనే నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు హృదయంతో నిర్ణయాలు తీసుకునే మీరు ఇప్పుడు ప్రతి మాటను, ప్రతి ప్రవర్తనను గమనిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది బలహీనత కాదు, జీవితమే మీకు నేర్పిన ఒక విలువైన అనుభవం. ఎందుకంటే ఎన్నో ద్రోహాల తర్వాత పుట్టే జాగ్రత్త భయంతో కాదు, అనుభవంతో వస్తుంది. అయితే ఒక విషయం మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. గతంలో జరిగిన ప్రతి ద్రోహం మీ జీవితాన్ని ఆపేయడానికి రాలేదు. అవి మీ మనసును గాయపరిచినా, మనుషులను అర్థం చేసుకునే పరిపక్వతను కూడా ఇచ్చాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి చేదు అనుభవం, ప్రతి మోసం, ప్రతి వెన్నుపోటు మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా మలిచింది. ఆ గాయాలు ఇప్పటికీ గుర్తుండొచ్చు, కాని అవే గాయాలు ఒకరోజు మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే మౌన గురువులుగా మారాయి. మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక వెంటనే కనిపించే కారణం ఒక్కటే కాదు. కొన్ని విషయాలకు సమాధానం కాలం చెబుతుంది, మరికొన్ని విషయాలకు సమాధానం కర్మ చెబుతుంది. వృశ్చిక రాశివారు ఇప్పటివరకు ఎందరో మనుషులను చూశారు, ఎన్నో పరిస్థితులను దాటారు. కాని కొన్ని సంఘటనలు మాత్రం ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నగా ఇప్పటికీ వారి మనసులో మిగిలిపోయి ఉండవచ్చు. ఆ ప్రశ్నకు సమాధానం వెతికే సమయం వచ్చినప్పుడు కర్మ తన పని నిశ్శబ్దంగా ప్రారంభిస్తుంది. అది ఎలాంటి శబ్దం చేయదు, కాని జరిగిన ప్రతి విషయాన్ని ఒక్కొక్కటిగా మన కళ్ల ముందుకు తీసుకువస్తుంది. కర్మ అంటే చాలామంది కేవలం శిక్ష అని మాత్రమే భావిస్తారు. కాని నిజానికి కర్మ అనేది శిక్షించే శక్తి కంటే సత్యాన్ని బయటపెట్టే శక్తి. ఇన్నాళ్లు నిజమైన మనిషిలా నటించినవారు ఎవరో, మీపై ప్రేమ చూపిస్తున్నట్లు కనిపించినవారు నిజంగా ఏ ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చారో, మీ ఎదుగుదలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించినవారు ఎవరో, పైకి నవ్వుతూ లోపల అసూయతో ఉన్నవారు ఎవరో కాలమే మీకు తెలియజేస్తుంది. అందుకే కొన్ని నిజాలు ఆలస్యంగా బయటపడినా, అవి బయటపడిన తర్వాత మాత్రం ఎలాంటి సందేహానికి తావుండదు. వృశ్చిక రాశివారి జీవితంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మార్పు ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తాయి. ఇంతకాలం మీరు అర్థం చేసుకోలేని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా స్పష్టంగా అర్థమవుతాయి. ఒకప్పుడు మీకు చిన్న విషయంలా అనిపించిన మాటలు ఇప్పుడు పెద్ద అర్థాన్ని చెబుతున్నట్లుగా అనిపిస్తాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను మళ్లీ గుర్తు చేసుకున్నప్పుడు అప్పటివరకు కనిపించని నిజాలు ఇప్పుడు మీ ఆలోచనల్లో వెలుగులోకి రావడం ప్రారంభమవుతుంది. అదే కర్మచక్రం నిశ్శబ్దంగా తిరగడం ప్రారంభమైన మొదటి సంకేతంగా భావించబడుతుంది. మీ జీవితంలో ఇప్పటికీ మీకు మరిచిపోలేని ద్రోహం చేసిన వ్యక్తి ఉన్నారా? అలాగే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాలభైరవ స్వామి కటాక్షం గురించి పెద్దలు ఒక గొప్ప మాట చెబుతారు. ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మన జీవితంలో దాగి ఉన్న మాయ క్రమంగా తొలగిపోతుందని, నిజం తనంతట తానుగా వెలుగులోకి వస్తుందని విశ్వసిస్తారు. ఇంతకాలం ఎవరి గురించి ఎంత గొప్పగా అనుకున్నా, వారి నిజమైన స్వభావం ఒక సంఘటన ద్వారా మీ ముందుకు రావచ్చు. అలాగే ఎప్పటినుంచో మీరు అపార్థం చేసుకున్న కొందరి గురించి కూడా మీ అభిప్రాయం పూర్తిగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎందుకంటే దైవం చూపించే సత్యం మనుషులు చెప్పే మాటల కంటే ఎంతో బలమైనది. కొన్నిసార్లు మీ మనసే ముందుగా కొన్ని హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఎలాంటి కారణం లేకుండా ఒక వ్యక్తి పట్ల అసౌకర్యంగా అనిపించడం, ఒక నిర్ణయం తీసుకునే ముందు మనసు వెనక్కి తగ్గమని చెప్పడం, ఒక చోటికి వెళ్లాలనే ఆసక్తి ఒక్కసారిగా తగ్గిపోవడం వంటి అనుభూతులు చాలామందికి ఎదురవుతాయి. సాధారణంగా వీటిని మనం పెద్దగా పట్టించుకోము. కాని వృశ్చిక రాశివారికి ఈ అంతరంగ హెచ్చరికలు చాలా బలంగా పనిచేస్తాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది. అందుకే ఇకపై మీ మనసు ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం అవసరం. మీరు ఇప్పటివరకు ఒక వ్యక్తిని ఎంతో మంచివాడిగా భావించి ఉండవచ్చు, కాని కాలక్రమంలో అతని ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. మాటలు ఒకలా ఉండి చేతలు మరోలా కనిపిస్తాయి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉండడం, మీ సంతోషంలో పాల్గొనకుండా మీ బలహీనతల గురించి మాత్రమే తెలుసుకోవాలనే ఆసక్తి చూపడం వంటి విషయాలు ఒక్కొక్కటిగా మీకు అర్థమవుతాయి. ఇవన్నీ యాదృచ్ఛిక సంఘటనలు కాదు. కర్మ మనకు మనుషుల అసలు రూపాన్ని చూపించే విధానం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అదే సమయంలో మీ జీవితంలో కొందరి విలువ కూడా కొత్తగా అర్థమవుతుంది. ఇంతకాలం సాధారణంగా భావించిన వ్యక్తే నిజంగా మీ మంచిని కోరుకున్నాడని గ్రహించే పరిస్థితి వస్తుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా అండగా నిలిచినవారు మీకు పేరు కోసం కాదు, మనసు కోసం దగ్గరగా ఉన్నారని తెలుసుకుంటారు. కర్మ కేవలం చెడ్డవారిని మాత్రమే బయటపెట్టదు, నిజమైన మనుషులను కూడా మన జీవితంలో ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. అందుకే ఈ కాలంలో మీరు ప్రతి సంబంధాన్ని కొత్త కోణంలో చూసే అవకాశముంటుంది. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి: నిజం బయటపడిన వెంటనే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కర్మ తన పని తానే చేస్తుంది.
మన పని సత్యాన్ని గుర్తించడం మాత్రమే, ప్రతీకారం తీర్చుకోవడం కాదు. ఎవరి ప్రవర్తన ఎలా ఉందో స్పష్టంగా అర్థమైన తర్వాత వారితో ఎంత దూరముండాలో అంత దూరముండడం సరిపోతుంది. అవసరం లేని వాదనలు, నిరూపణలు, గొడవలు మన మనశ్శాంతిని మాత్రమే దూరం చేస్తాయి. అందుకే ఈ దశలో సహనం కూడా అంతే ముఖ్యమైనది. వృశ్చిక రాశివారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ కర్మచక్రం భయపడాల్సిన సమయం కాదు. కళ్ళు తెరిచి జీవితాన్ని కొత్త దృష్టితో చూడాల్సిన సమయం. ఇన్నాళ్లు కనిపించని నిజాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి. నటనకు, నిజాయితీకి మధ్య ఉన్న తేడా మీకు స్వయంగా అర్థమవుతుంది. మనుషుల ముఖాలను కాదు, వారి మనసులను గుర్తించే పరిపక్వత మీలో పెరుగుతుంది. ఇదే ఈ దశలో దైవం మీకు ఇవ్వబోతున్న గొప్ప ఆధ్యాత్మిక బోధ. ఇదే మీ జీవితంలో ముందుకు వెళ్లే ప్రతి అడుగును మరింత జాగ్రత్తగా, మరింత వివేకంతో వేయడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. మీ జీవితంలో నుంచి దూరమైన ప్రతి వ్యక్తి శాశ్వతంగా వెళ్లిపోతాడని అనుకోవడం తప్పు. కాలం మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మనుషుల ఆలోచనలు కూడా మారుతాయి. అందుకే ఒకప్పుడు మీతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశించాలని ప్రయత్నించే పరిస్థితులు కనిపించవచ్చు. అయితే వారు తిరిగి వస్తున్నారు అంటే అందరూ మీ విలువను గుర్తించి వస్తున్నారని భావించకండి. ప్రతి తిరిగి వచ్చే అడుగు వెనుక ఒక కారణముంటుంది. ఆ కారణాన్ని అర్థం చేసుకోకుండా హృదయానికి దగ్గర చేయడం మళ్లీ అదే బాధను ఆహ్వానించినట్టే అవుతుంది. కొంతమంది నిజంగానే కాలం వారికి గొప్ప పాఠాన్ని నేర్పిన తర్వాత తిరిగి వస్తారు. గతంలో చేసిన తప్పువల్ల ఏమి కోల్పోయామో అర్థమైన తర్వాత వారు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకప్పుడు మీ విలువ తెలియక మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇప్పుడు మీ లేని లోటును ప్రతిరోజూ అనుభవిస్తూ ఉండవచ్చు. మీరు చూపిన నిజమైన ప్రేమ, నమ్మకం, ఆప్యాయత ఎక్కడా దొరకలేదని గ్రహించిన తర్వాత మాత్రమే కొందరికి మీ స్థానం అర్థమవుతుంది. అలాంటివారు మాట్లాడే ప్రతి మాటలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. వారి ప్రవర్తనలో గతంతో పోలిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరి మనసులో పశ్చాత్తాపమే ఉంటుందని భావించడం సరైంది కాదు. కొందరు వ్యక్తులు తమ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల మాత్రమే తిరిగి మీ దగ్గరకు వస్తారు. వారికి మీ మనసు కావడం కాదు, మీ సహాయం కావాలి. మీతో ఉన్న బంధం కాదు, మీ ద్వారా పొందే ప్రయోజనం ముఖ్యం. అవసరం పూర్తయిన తర్వాత మళ్లీ అదే దూరం ఏర్పడే అవకాశముంటుంది. అందుకే వారు చెప్పే తీయని మాటల కంటే గతంలో వారు ప్రవర్తించిన విధానాన్ని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. మనిషి మాటలు ఒక్క రోజులో మారవచ్చు, కాని స్వభావం మారడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొంతమంది వ్యక్తులు మీ జీవితంలో జరుగుతున్న మార్పులను చూసి తిరిగి రావాలని ప్రయత్నించవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినవారు ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చూసి ఆశ్చర్యపడవచ్చు. మీరు మానసికంగా బలపడటం, మీ జీవితాన్ని మీరు సరిచేసుకోవడం, మీలో వచ్చిన పరిపక్వత చూసి మళ్లీ మీతో బంధాన్ని కొనసాగించాలని అనుకోవచ్చు. కాని వారి ఉద్దేశ్యం మీ సంతోషం కోసం కాదా, లేక తమకు కోల్పోయిన స్థానం తిరిగి సంపాదించుకోవడానికా అనే విషయాన్ని మీరు చాలా ప్రశాంతంగా గమనించాలి. ఈ సమయంలో ఒక పెద్ద తప్పు చాలామంది చేస్తారు. పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి, ఒకప్పుడు ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి ఎదుటివారి మాటలను విని వెంటనే హృదయం కరిగిపోతుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, జ్ఞాపకాలు అందంగా ఉండొచ్చు, కాని ప్రతి జ్ఞాపకం మళ్లీ జీవించడానికి సరిపోదు. గతంలో జరిగిన బాధను పూర్తిగా మరిచిపోయి అదే పరిస్థితిలో మళ్లీ అడుగు పెట్టడం తెలివైన నిర్ణయం కాదు. భావోద్వేగం ముందు నిలిచే క్షణాల్లో కూడా వివేకం మీకు తోడుగా ఉండాలి. ఎవరైనా మళ్లీ మీ జీవితంలోకి రావాలనుకుంటే వారు చెప్పే కారణాలను మాత్రమే వినకండి. కాలం వారిలో నిజంగా మార్పు తీసుకువచ్చిందా లేదా అనే విషయాన్ని గమనించండి. మీ గౌరవాన్ని కాపాడుతున్నారా, మీ నిర్ణయాలను గౌరవిస్తున్నారా, మీ హద్దులను అర్థం చేసుకుంటున్నారా అనే విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒక మనిషి నిజంగా మారాడని నిరూపించేది అతని మాటలు కాదు, నిరంతరంగా కనిపించే అతని ప్రవర్తనే. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని పరిశీలించడం మంచిది. వృశ్చిక రాశివారి జీవితంలో విశ్వాసం అనేది అమూల్యమైన సంపద. ఒకసారి అది విరిగిపోయిన తర్వాత మళ్లీ అదే స్థాయిలో నిలబడటం చాలా కష్టం. అందుకే రెండో అవకాశాన్ని ఇవ్వాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు కన్నా మీ అనుభవాన్ని ఎక్కువగా వినాలి. ఎందుకంటే గతంలో మీరు ఎదుర్కొన్న ప్రతి సంఘటన, ప్రతి ద్రోహం, ప్రతి నిరాశ ఇప్పుడు మీకు ఒక గురువులా మారింది. ఆ అనుభవాలను మరచిపోవడం కాదు, వాటినుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని ఉపయోగించడం అవసరం. మరో ముఖ్యమైన విషయమేమిటంటే, ఎవరైనా తిరిగి మీ జీవితంలోకి వస్తే మీరు కూడా తప్పనిసరిగా వారిని అంగీకరించాల్సిన బాధ్యత లేదు. క్షమించడం ఒక గొప్ప గుణం, కాని ప్రతి ఒక్కరిని మళ్లీ మన జీవితంలోకి తీసుకోవడం మాత్రం క్షమించడం కాదు. కొన్నిసార్లు దూరంగా ఉండడమే మనశ్శాంతిని కాపాడే ఉత్తమ నిర్ణయం అవుతుంది. మంచి హృదయం కలిగి ఉండటం గొప్ప విషయం, కాని ఆ మంచితనాన్ని మళ్లీ గాయపడే స్థితికి తీసుకెళ్లకపోవడం ఇంకా గొప్ప విషయం. ఈ దశలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సత్యం ఏమిటంటే, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తి దైవం పంపిన వరం కావాల్సిన అవసరం లేదు. కొందరు మీ పరిపక్వతను పరీక్షించడానికి కూడా రావచ్చు. మీరు గతంలో ఉన్న అదే వ్యక్తిగా ఉన్నారా,
లేక అనుభవాలతో ఎదిగిన కొత్త వ్యక్తిగా మారారా అనే విషయాన్ని జీవితం పరీక్షించే సమయం ఇదే. అందుకే ఈసారి హృదయంతో పాటు వివేకాన్ని ముందుకు నడిపించండి. అప్పుడు మాత్రమే మీ జీవితంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి నిజంగా మీ ప్రయాణానికి తోడా లేక మరో పరీక్ష అనేది స్పష్టంగా గుర్తించగలుగుతారు. ఇప్పుడు మీ జీవితంలో చాలామందికి ఆసక్తి కలిగించే ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి పేరు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, కొన్నిసార్లు అతని స్వభావాన్ని గుర్తించడానికి కూడా ఒక చిన్న సంకేతంగా మారుతుంది. అయితే నేను చెప్పబోయే విషయాన్ని ఒక హెచ్చరికగా మాత్రమే తీసుకోవాలి, తీర్పుగా కాదు. ఎందుకంటే ఒకే అక్షరంతో పేరు ప్రారంభమైన ప్రతి ఒక్కరి స్వభావం ఒకేలా ఉండదు. కాని వృశ్చిక రాశివారి జీవితంలో కొన్ని ప్రత్యేక అక్షరాలతో పేర్లు ఉన్న వ్యక్తుల ద్వారా ఎక్కువ పరీక్షలు ఎదురైన సందర్భాలు కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ప్రశాంతంగా విని మీ జీవితంలో జరిగిన సంఘటనలతో పోల్చి చూడండి. మొదటగా అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి బయటకు చాలా ఆప్యాయంగా కనిపిస్తాడు. మీ గురించి ఎంతో శ్రద్ధ చూపిస్తున్నట్టుగా మాట్లాడతాడు. మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏ పని చేస్తున్నారు అని వరుసగా అడుగుతాడు. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నాడని అనిపిస్తుంది. కాని కొంతకాలం గమనిస్తే అతనికి మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. మీరు చెప్పిన ప్రతి విషయాన్ని తన మనసులో దాచుకుంటాడు. అందుకే అలాంటి వ్యక్తుల ముందు మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, కుటుంబ రహస్యాలు చెప్పకుండా ఉండటం మంచిది. ఇప్పుడు అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తిని గమనించండి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఎప్పుడు అవసరమున్నప్పుడే ఎక్కువగా కనిపించే అవకాశముంటుంది. మీ గురించి అడగడానికి కాదు, తన అవసరం తీర్చుకోవడానికి మీ దగ్గరకు వస్తాడు. మీరు మంచి మనసుతో సహాయం చేస్తారని తెలిసి అదే మంచితనాన్ని పదే పదే ఉపయోగించుకోవాలని చూస్తాడు. మొదట ఒక చిన్న సహాయం అడుగుతాడు, తరువాత మరొకటి, తరువాత ఇంకొకటి. కాని మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం అతని అడుగులు వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకే ఇలాంటి వ్యక్తుల విషయంలో హద్దులు పెట్టుకోవడం చాలా అవసరం. ఇప్పుడు అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఈ వ్యక్తి ప్రమాదాన్ని నేరుగా సృష్టించడు. మీకు చాలా దగ్గరగా ఉండి మీ నమ్మకాన్ని గెలుచుకుంటాడు. మీతో కలిసి నవ్వుతాడు, మీ బాధ వింటాడు, మీ విజయాన్ని అభినందిస్తాడు. కాని అదే సమయంలో మీ గురించి తెలిసిన విషయాలను వేరే చోట చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీ పేరు ప్రస్తావిస్తూ అపార్థాలు సృష్టించే పరిస్థితి వస్తుంది. అందుకే మీ వ్యక్తిగత విషయాలను ఎవరి ముందు ఎంతవరకు చెప్పాలో మీరు నిర్ణయించుకోవాలి. మౌనం కొన్నిసార్లు 100 మాటల కంటే గొప్ప రక్షణ అవుతుంది. మరొకసారి స్పష్టంగా గుర్తుంచుకోండి, ఈ 3 అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఇలానే ఉంటారని అస్సలు భావించకండి. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి పేరు సరిపోదు, అతని ప్రవర్తనే నిజమైన కొలమానం. మీ కష్టకాలంలో ఎలా ప్రవర్తించాడు, మీ సంతోషాన్ని చూసి నిజంగా ఆనందించాడా లేదా, మీ గురించి ఇతరుల ముందు ఎలా మాట్లాడాడు అనే విషయాలనే ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోండి. తొందరపడి ఎవరినీ అనుమానించకండి, అలాగే అమాయకంగా పూర్తిగా నమ్మేయకండి. ఇప్పుడు ఉద్యోగం చేసే వృశ్చిక రాశివారి గురించి మాట్లాడుకుందాం. మీలో చాలామంది ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు. మీ బాధ్యతను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరు. అయినా మీ కంటే తక్కువ శ్రమ చేసినవారు గుర్తింపు పొందడం చూసి ఎన్నోసార్లు నిరాశ చెందారు. మీ ప్రతిభను ఎవరూ గమనించడం లేదని బాధపడ్డారు. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ పనిని అర్థం చేసుకునే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఇన్నాళ్లు నిశ్శబ్దంగా చేసిన కృషికి విలువ పెరగడం ప్రారంభమవుతుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారు కూడా గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నమ్మిన భాగస్వాములు మాట తప్పడం, పెట్టుబడులు నిలిచిపోవడం, ఆశించిన లాభాలు రాకపోవడం వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేశాయి. కాని ఆ అనుభవాలే ఇప్పుడు మీకు పెద్ద బలంగా మారబోతున్నాయి. ఒకప్పుడు చేసిన తప్పును రెండోసారి చేయకుండా ఉండే జాగ్రత్త మీలో పెరిగింది. అదే మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఇకపై ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకుంటారు, ప్రతి అడుగు లెక్కచేసి వేస్తారు. ఇక మీ జీవితాన్ని మీరు చూసే విధానంలో కూడా ఒక గొప్ప మార్పు రావాలి. గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడితే భవిష్యత్తు మీ ముందుకు రావడానికి వెనుకాడుతుంది. జరిగిన సంఘటనలను మార్చలేం, కాని వాటిని చూసే మన దృష్టిని మాత్రం మార్చగలం. మీ జీవితంలో జరిగిన ప్రతి పరీక్షను శాపంగా కాకుండా పాఠంగా చూడడం ప్రారంభించిన రోజు నుంచే నిజమైన మార్పు మొదలవుతుంది. మీ బాధను బలంగా మార్చుకోవడం నేర్చుకున్నప్పుడు మిమ్మల్ని ఓడించే పరిస్థితి ఈ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇకపై మీ జీవితంలోని ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ కలలు మీ హృదయంలో ఉండాలి, మీ ప్రణాళికలు మీ ఆలోచనలో ఉండాలి. మీ విజయాలు మాత్రమే ప్రపంచానికి కనిపించాలి. చాలాసార్లు మన విజయాన్ని ఆపేది శత్రువులు కాదు, మనం ముందుగానే చెప్పిన మాటలే. అందుకే ఇకపై మాట్లాడే ముందు ఆలోచించడం, నమ్మే ముందు గమనించడం, నిర్ణయం తీసుకునే ముందు సమయం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇదే మీకు రాబోయే కాలంలో పెద్ద రక్షణగా నిలుస్తుంది. ఇప్పుడు మీ జీవితంలో శుభసమయం నెమ్మదిగా అడుగుపెడుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. ఆగిపోయిన అవకాశాలు మళ్లీ మీ ముందుకు వస్తాయి.
కష్టపడి ఎదురుచూసిన ఒక శుభవార్త మీ మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా కూడా కొంత ఉపశమనం కనిపించడం ప్రారంభమవుతుంది. కుటుంబంలో ఉన్న కొన్ని అపార్థాలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశముంటుంది. ఆరోగ్యపరంగా కూడా మీరు ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసిన విషయాలపై శ్రద్ధ పెంచుకోవడం వల్ల మంచి మార్పులు కనిపిస్తాయి. ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి, మిమ్మల్ని బాధపెట్టిన వారిపై కోపంతో జీవించడం అంటే వారికి మీ మనశ్శాంతిని బహుమతిగా ఇచ్చినట్టే. వారిని శిక్షించడం మీ పని కాదు, కాలం తన పని తానే చేస్తుంది. కర్మ తన లెక్కను ఎప్పుడు మర్చిపోదు. మీరు చేయాల్సింది ఒక్కటే, మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం, మీ కుటుంబానికి ఆనందాన్ని ఇవ్వడం, మీ కలలను నిజం చేసుకోవడం. అదే మీకు దక్కే గొప్ప విజయం. ఈ రోజు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి మీ జీవితంతో పోల్చి చూడండి. కొన్ని మాటలు ఈ రోజు సాధారణంగా అనిపించినా రాబోయే రోజుల్లో వాటి అర్థం మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందేశం మీ మనసుకు చేరిందని అనిపిస్తే భక్తితో జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియోను మీకు అత్యంత ఆప్తులైన వారితో పంచుకోండి. మన కుటుంబంలో ఇంకా చేరని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే సందేశంలో మీ జీవితంలో నిశ్శబ్దంగా పనిచేస్తున్న మరో రహస్య సంకేతం గురించి, అలాగే వృశ్చిక రాశివారి అదృష్టాన్ని పూర్తిగా మార్చగల ఒక విశేషమైన ఆధ్యాత్మిక సూచన గురించి తెలుసుకోబోతున్నారు. ఆ విలువైన విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.